కరీంనగర్ పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కూడా దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. కౌశిక్ రెడ్డి కారు, ఆఫీస్ అద్దాలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే బీజేపీ శ్రేణులు గంగుల క్యాంప్ కార్యాలయంలోకి దూసుకొచ్చారు. కౌశిక్ రెడ్డి కారుతో పాటు గంగుల ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటారని, అందువల్లే తలపై వెంట్రుకలు ఊడిపోయాయని అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాలని, తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కేటీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తాను కౌంటర్ ఇచ్చినట్టు చెప్పారు. తనపై రౌడీ షీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కరీంనగర్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పోతా ఉంది. ఇలా ప్రజలకి సేఫ్టీ లేదు. మీకు జస్ట్ ఈ అటాక్ అయ్యే కంటే ముందు చెప్పిన, నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్లో ఇంతకు ముందే చెప్పిన. నేను లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. రౌడీ రాజ్యం మనకు అవసరమా? అంటే రౌడీజం చేస్తారా? ఇలా నా కారు దాడి చేసిండు, మా కార్యకర్తల కార్ల మీద దాడి చేసిండు. ఇలా మా ఇల్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇల్లు, ఇది గంగుల కమలాకర్ గారి ఇల్లు మీద ఇలా పూర్తిగా రాళ్లతోని కొట్టి ధ్వంసం చేసిండు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలా మరొక్కసారి ములాఖత్ అయిపోయారు అనేది క్లియర్. ఇలా మీకు క్లియర్ కనబడతా ఉంది. ఇలా నా మీద దాడి ఎందుకు చేస్తారండి? నేను చేసిన తప్పేంటిదండి? 100కి 100% ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారు ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడులు చేపిస్తే అధికారం ఉన్నామని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? ఇక కరీంనగర్ లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కరీంనగర్ రణరంగంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య చోటు చేసుకున్నటువంటి మాటల యుద్ధం కాస్త దాడికి దిగేంత వరకు దారి చేసింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టార్గెట్గా బీజేపీ శ్రేణులు చేసినటువంటి దాడిలో ఇటు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కర్రలు, రాళ్లతో బీజేపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనం పైన దాడి చేశారు. ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం పైన కర్రలతో దాడి చేయడంతో ఇటు క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి అద్దాలన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. పూల కుండీలతో తలుపులను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే ఉందో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. కేటీఆర్ పైన విమర్శలను తప్పుపడుతూనే ఇటు బండి సంజయ్ డ్రగ్స్ టెస్ట్కు సిద్ధం కావాలంటూనే తంబాకులో డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బీజేపీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడం జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి కొద్దిసేపట్లోనే దాదాపు 20 నిమిషాల్లోనే బీజేపీ శ్రేణులంతా కూడా ఇటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కర్రలు, రాళ్లతో వారంతా కూడా కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. ఇందులో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి పైన దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులంతా కూడా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు గన్మెన్లు, ఆయనకి ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరుతున్నారో గన్మెన్స్ అంతా కూడా వెంటనే కౌశిక్ రెడ్డిని అప్రమత్తం చేయడం జరిగింది. లోన ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి డోర్లు బిగించి
నిర్బంధించారు. ఎవరు రాకుండా ఇటు సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా తమ ఆయుధాలను పెట్టుకొని వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వీరు ఎవరైనా లోనికి వచ్చి కౌశిక్ రెడ్డి పైన అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన గన్మెన్స్ అంతా కూడా తిరిగి ప్రతిదాడి చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఒకవైపు బయట ఆందోళనకరమైనటువంటి ఉధృతకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీజేపీ శ్రేణులంతా కూడా ఇటు ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి వాహనాన్ని ధ్వంసం చేస్తూనే ఇటు లోనికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరొక వైపు కొంతమంది కౌశిక్ రెడ్డి పైన దాడి చేసేందుకు వారు కూడా లోపలికి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో దాదాపు 40 నిమిషాల పాటు కౌశిక్ రెడ్డి లోపల గదిలోనే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా బయటకు రాకుండా అందులోనే ఉంచడం జరిగింది. అప్రమత్తమైనటువంటి పోలీసులు దాదాపు ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి 5-10 నిమిషాల తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. అప్పటికే జరగవలసినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోయింది. పెద్ద ఎత్తున బీజేపీ దాదాపు 50 మంది పైగా బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. కరీంనగర్లో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో రాజకీయ వర్గాల్లో ఒక సంచలనంగా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి విమర్శలతోనే సమాధానం చెప్పుకునేవారు. కానీ మొదటిసారిగా ఇది ఒక పొలిటికల్ హీట్ పెంచినటువంటి ఇష్యూగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. కానీ బండి సంజయ్ కేటీఆర్ను విమర్శించడం పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నిన్న నుంచి ఇటు బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీరుపైన విమర్శలు చేస్తున్నారు. కానీ ఈరోజు కౌశిక్ రెడ్డి ఇటు బండి సంజయ్తో పాటు కరీంనగర్ సిపి గౌస్ ఆలంను టార్గెట్ చేస్తూ ఇద్దరిని కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు ఒక రకంగా పొలిటికల్ సర్కిల్లో హీటు పెంచుతున్నప్పటికీ బండి సంజయ్ వర్గులు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే కేటీఆర్ను కరీంనగర్ గడ్డ మీద తిరగనివ్వమని చెప్పి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా దుమారాన్ని నేపుతున్న సందర్భంలోనే ఇటు కౌశిక్ రెడ్డి మేము వచ్చాం కరీంనగర్ గడ్డ మీద ఉన్నామని చెప్పి చేసినటువంటి ఛాలెంజ్ కూడా ఇటు బీజేపీ శ్రేణులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి. తమ నేత పైన, తమ ఎంపీ పైన, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పైన విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పు కొడతాం, ఖచ్చితంగా భౌతిక దాడులకు పాల్పడతామని చెప్పి సంకేతాలు ఇచ్చే విధంగా ఇటు బీజేపీ శ్రేణులు దాడులు పాల్పడ్డారు. ఇంకా కూడా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగుతుంది. ఈ దాడిని బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా తన క్యాంపు కార్యాలయం పైన, అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన దాడికి యత్నించడాన్ని తీవ్రంగా పరిగణించడం జరిగింది. మనం చూడొచ్చు ఒకసారి కారు అద్దాలంతా కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. దొడ్డు అయిన కర్రలు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు చూడవచ్చు. ఆ రాళ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి. వీటినన్నీ కూడా ఒక సంచిలో తీసుకొని వచ్చి వారికి విచక్షణ రహితంగా చాలా కోపోద్రుతులైనటువంటి బీజేపీ శ్రేణులు తమ ఇష్టం వచ్చినట్లు ఈ కారు పైన తమ ప్రతాపాన్ని చూపేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి పైన ఎంత కోపం ఉందో ఈ దాడి మాత్రం అర్థమవుతుంది. ఈ కారు ధ్వంసం చేసిన తీరు మాత్రం కౌశిక్ రెడ్డి పైన బీజేపీ శ్రేణులకు ఎంత ఆగ్రహావేశాలతో ఉండిపోయారనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇప్పటికైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మాత్రం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అతన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మరొక చోటికి తరలించారు. ప్రస్తుతం అయితే నాకు అందుబాటులో మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు ఉన్నారు. ఈ దాడిని ఎట్లా చూస్తారు? బీజేపీ పైన విమర్శలు చేశారు కాబట్టి ఇటువంటి రకమైన దాడి చేశామని చెప్పి సమాధానం వస్తుంది. ఏం ఇది ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలకు చిహ్నంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ బీజేపీ మరి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తుందనడానికి ఈ అత్యంత దారుణంగా జరిగినటువంటి దాడి నిదర్శనం చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల లోపల నాయకులు విమర్శిస్తారు, ప్రతి విమర్శలు ఉంటాయి, కౌంటర్లు ఉంటాయి, ప్రతి కౌంటర్లు ఉంటాయి. కానీ ఇట్లా ఫిజికల్గా ఆఫీసుల మీద దాడి చేయడం, నాయకుల మీద దాడి చేయడం అనేది ఇది కొత్త సంస్కృతి ఇక్కడ ఇవాళ బీజేపీ ప్రవేశపెట్టింది. ఇన్నేళ్ల కరీంనగర్ రాజకీయ చరిత్రలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలో కూడా ఇట్లాంటి దారుణమైనటువంటి దాడులు జిల్లాలో ఎక్కడ జరగలేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో కూడా ఇక్కడ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఉద్యమకారులుగా ఇక్కడ వాళ్ళ ఆఫీసుల మీద కూడా ఎలాంటి దాడులు చేయకుండా అత్యంత శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి గడ్డ కరీంనగర్ ఇది. మరి వాళ్ళ అసలు ఏమి జరిగింది అని, దేని కొరకు ఈ దాడి చేయవలసి వచ్చిందని, దీని ద్వారా బీజేపీ ఏ రాజకీయాలను ఇక్కడ ప్రోత్సహిస్తుంది, ప్రజలకు ఏమి చెప్పదలుచుకునేది, దీని ద్వారా మనం ఏమి చెప్పి గెలిచినాము, ఏమి చేస్తున్నాము, అవి చేయనప్పుడు. బండి సంజయ్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శించారు. గంజాయి తీసుకుంటాడు, తంబాకు తీసుకుంటాడు అని చెప్పి చేసిన విమర్శలే ఈ ఆగ్రహానికి కారణం అని చెప్పి బీజేపీ చెప్తుంది. అంతకుముందు కేటీఆర్ గారు పిఎంజే
జ్యువెలరీ షాప్ మీద దాడి జరిగింది అని చెప్పి వాళ్ళని పరామర్శించి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు కదా, మరి వారు దీని మీద చర్య స్పందించాలి, మరి వారు దీని మీద చర్య తీసుకోమని చెప్పి ఎందుకు చర్య స్పందించడం లేదు అని చెప్పి ప్రశ్నించాడు. దాని తర్వాత బండి సంజయ్ గారు అదే రోజు కేటీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిండు, అనైతికమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, పర్సనల్ వ్యక్తిత్వం మీద దాడి చేసిండు. రాజకీయాల లోపల రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఎద్దావా చేసుకోవచ్చు, చిన్నగా చేసి మాట్లాడచ్చు. కానీ నువ్వు కేసీఆర్కు పుట్టినవి అయితే, నువ్వు కేసీఆర్ కొడుకువే అయితే అంటే ఏదైనా మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్షన్ ఉండబోతుంది, ఏం చేయబోతుంది కార్యాచరణ? ప్రతిగా ఇవాళ కౌశిక్ రెడ్డి గారు అది సరైనది కాదు ఇట్లా మాట్లాడడం అని చెప్పి, ఇక్కడ సిపి వైఫల్యం ఉంది, సిఐ వైఫల్యం ఉంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ వైఫల్యం ఉన్నది, చర్యలు తీసుకోవాలని చెప్పారు. దానికి ఇవాళ బండి కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలు రెచ్చగొట్టినాయి అని అంటే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్లో రెచ్చగొట్టుతనం ఉన్నదా, బండి సంజయ్ గారి వ్యాఖ్యల్లో రెచ్చగొట్టుతనం ఉన్నదా అనేది మీడియా ద్వారా అందరూ తెలుసు, చూస్తున్నారు. కానీ దీని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మేము దాడులను ప్రోత్సహించాం, మేము ప్రజలను అప్రోచ్ అవుతాం. ఈ గూండా సంస్కృతిని, ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలను, తర్వాత ఈ దాడుల సంస్కృతిని మేము ఖండిస్తున్నాం. ఇదే విషయాలు మేము ప్రజలకు అప్రోచ్ అవుతాం. దాడులకు ప్రతి దాడులు ఉంటాయా, కక్షలు కార్పణ్యాలు ఉంటాయంటే మేము శాంతిని కోరుకుంటున్నాం, ప్రగతిని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకుల లోపల సామరస్యం ఉండాలి, విమర్శలు ఉండాలి, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇట్లాంటి దాడుల వరకు పోకూడదని మేము కోరుకుంటున్నాం. మొత్తానికైతే బీఆర్ఎస్ మాత్రం ఈ బీజేపీ చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరు కూడా ఈ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి, రాజకీయ పరంగా ఇటువంటి దాడులు చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కేవలం ఈరోజు కౌశిక్ రెడ్డి టార్గెట్గానే బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడినట్టు తెలిసింది. ప్రస్తుతం అయితే బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసులు తమ అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కరీంనగర్ సిపిటిసిలో తమ అదుపులో పోలీసులు ఉంచుకున్నట్లుగా సమాచారం ఉంటుంది. మరొక వైపు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంటు కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. మొత్తానికైతే మాటలతో మొదలైనటువంటి యుద్ధం కాస్త ప్రస్తుతం అయితే దాడులు ప్రతిదాడులకు వెళ్లే అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిదాడులు దిగుతారని చెప్పి ఇటు పోలీసులు భావిస్తున్న ముందస్తు బందోబస్తు మాత్రం కొనసాగుతుంది. కరీంనగర్లో ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం కొంత ఉధృత పరిస్థితులకు దారితీసింది. పోలీసులు లాఠీ చార్జ్ చేసి చాలా మందిని చెరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా కూడా ప్రస్తుతం అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొంత టెన్షన్ వాతావరణం అవుతుంది. ఎవరిపైన దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి మాత్రం కరీంనగర్ నెలకొంది. మొత్తానికైతే బీజేపీ శ్రేణులు చేసినటువంటి ఈ దాడి మాత్రం కరీంనగర్లో ఒక టెన్షన్ మాత్రం క్రియేట్ చేసింది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. నేను మా ఇంట్లో